కార్తీక పురాణం 11వ రోజు పురాణ శ్రావణ ఫలితం. కార్తీక మాసంలో పురాణ శ్రావణం చెయ్యడం ఎంత పుణ్యం విశేషం. అందువలన తప్పకుండా పురాణ శ్రావణం చెయ్యాలి. ఆ విధంగా చెయ్యడం వలన విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని జనక మహారాజుతో చెప్పిన వశిష్ఠుడు అందుకు ఉదాహరణగా ఒక కథను చెప్పడం మొదలు పెడతాడు. కళింగ దేశంలోని మంద్రాడు అనే ఒక ప్రాత బ్రాహ్మణుడు ఉండేవాడు. మొదటి నుండి కూడా ఆయన ఆచార వ్యవహారాలు పెద్దగా పట్టించుకోకుండా తనకు తోచినట్లుగా జీవిస్తూ ఉంటాడు. కుటుంబం గడవడం కోసం కూలి పనులు చేస్తూ ఉంటాడు. మందారుడు ఎంతటి దుర్మార్గుడో ఆయన భార్య అంతటి ఉత్తమురాలు. తన భర్త సంపాదన బట్టి ఆయన సోమతను అంచనా వెయ్యకుండా ఎంతో ప్రేమను రాగాలతో చూసుకునేది. ఆయన ఏమి తెచ్చినా ఆ భగవంతుడు ఇచ్చింది అదేనని అనుకుంటుంది. ఆ పూట గడిచినందుకు సంతృప్తిని పొందుతూ ఉండేది. అంతేగాని ఇరుగు పొరుగు వారితో పోలుస్తూ తన భర్తని ఎలాంటి ఇబ్బందులు పెట్టేది కాదు. ఇతరుల ముందు ఆయన్ను చులకన చేసేది కాదు. అలా చాలా గుట్టుగా ఆమె కాపురం కొనసాగిస్తూ ఉండేది. అలా కొంతకాలం గడిచిన తర్వాత కూలీ డబ్బులు తన అవసరానికి సరిపోవడం లేదని భావించి మందారుడు ఇక తను ఎక్కువ మొత్తంలో సంపాదించాలంటేనే దారి దోపిడీలు చెయ్యడం మినహా మరో మార్గం లేదని నిర్ణయించుకుంటాడు. ఆ రోజు నుండి కూలీ పనులు మానేసి ఒక కత్తె పట్టుకుని అడవి మార్గంలో కాపు కాయడం మొదలు పెడతాడు. ఆ మార్గంలో ఒంటరిగా వెళ్లే బాటసారులను బెదిరిస్తూ వాళ్ళ దగ్గర ఉన్న సొమ్మును బలవంతంగా దోచుకుంటూ ఉంటాడు. అయితే ఈ విషయం భార్యకు తెలియకుండా జాగ్రత్త పడతాడు. ఒక రోజున దట్టమైన ఆ అడవిలో ఒక బ్రాహ్మణుడు కొంత సొమ్ముతో హడావిడిగా వెళ్తూ ఉంటాడు. ఆయన కళ్ళల్లోని భయాన్ని బట్టి ఆయన దగ్గర సొమ్ము ఉందనే విషయాన్ని మందారుడు గ్రహిస్తాడు. వెంటనే కత్తి చేయబట్టి ఆయన దారికి అడ్డుగా నిలబడతాడు. అలా ఆయన్ను చూడగానే ఆ బ్రాహ్మణుడు బెదిరిపోతాడు. తనను ఏమీ చెయ్యవద్దని కోరుతాడు. తన దగ్గర ఉన్న సొమ్మునంతా ఇచ్చేస్తాడు. చాలా రోజుల తర్వాత అంత మొత్తం కళ్ళ చూసినందుకు మందారుడు ఆనందంతో పొంగిపోతూ ఉంటాడు. అనునిత్యం అడవిలో తిరుగుతూ జంతువులు వేటాడుతూ జీవనం సాగిస్తూ ఉండే ఒక కిరాతకుడు అదే సమయంలోని అటుగా వస్తాడు. మందారుడు దగ్గర ఉన్న సొమ్మును చూసి బలవంతంగా తన సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఆ కిరాతకుడు ఇద్దరు బ్రాహ్మణులను చంపేస్తాడు. అక్కడి నుండి ఆయన వెనుదిరగాలని అనుకుంటూ ఉండగా నరవాసన్ను పసిగట్టిన ఒక పులి అక్కడికి వస్తుంది. కిరాతకుడు కనిపించగానే ఒక్కసారిగా దాడి చేస్తుంది. ఆ పోరాటంలోని పులి వలన గాయపడిన కిరాతకుడు మరణిస్తాడు. ఆయన వలన గాయపడిన పులి కూడా చనిపోతుంది. అలా మందారుడు, బ్రాహ్మణుడు, కిరాతకుడు, పులి నరకలోకానికి చేరుకుంటారు. అయితే తన భర్త దారి దోపిడీలు చేస్తూ సంపాదిస్తున్నాడని తెలియని సుశీల ఉన్న దాంట్లోనే కుటుంబాన్ని నెట్టుకొస్తూ ఉంటుంది. అడవిలో జరిగిన సంఘటన ఆమెకు తెలిసే అవకాశం లేకుండా పోతుంది. కానీ జీవనోపాధి కోసం బయటకు వెళ్లిన భర్త రోజులు గడుస్తున్నా రాకపోవడంతో ఆమె మనసు ఆందోళన చెందుతూ ఉంటుంది. అదే సమయంలోని ఒక సాధువు ఆ ఊరికి వస్తాడు. ఆయన దర్శనం చేసుకున్న ఆమె తన భర్త కనిపించకుండా పోవడం గురించి ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఆ సాధువు ఆమెకు ధైర్యం చెబుతాడు. కార్తీక మాసంలో పురాణ శ్రావణం చేయడం వలన మనసుకు ప్రశాంతత చేకూరుతుందని, పాపాలు తొలగిపోయి పుణ్యలోకాలలోని స్థానం లభిస్తుందని చెబుతాడు. ఆ రోజున కార్తీక పౌర్ణమి అనే విషయాన్ని గుర్తుకు చేస్తాడు. తను పురాణ పఠనం చేస్తానని అందుకు ఏర్పాట్లు చెయ్యమని అంటాడు. దాంతో ఆమె తన ఇల్లు అలికి ముగ్గులు పెడుతుంది. ఒత్తులు వేసి కార్తీక దీపం వెలిగిస్తుంది. తన ఇంట్లో పురాణ పఠనం జరుగుతుందని చెప్పి చుట్టుపక్కల వారిని పిలుచుకు వస్తుంది. అలా అందరితో కలిసి పురాణ శ్రావణం చేస్తుంది. పురాణ శ్రావణం గొప్పతనం వల్ల ఆమెలో భక్తి పెరుగుతూ వెళుతుంది. అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ అనునిత్యం విష్ణునామ స్మరణం చేస్తూ ఉంటుంది. ఒకవైపున భర్త కోసం ఎదురు చూస్తూ మరోవైపున దైవారాధన చేస్తూ కాలం గడుపుతూ కొంతకాలానికి వయసు పైబడడం వల్ల ఆమె చనిపోతుంది. ఆమె కోసం దివ్య విమానంలో విష్ణు దూతలు వస్తారు. ఆమెను తీసుకుని విష్ణులోకానికి బయలుదేరుతారు. అలా విష్ణులోకానికి వెళుతున్న ఆమె నరకంలో కాలసూత్రంలోని తన భర్త శిక్షించబడడం చూస్తుంది. నరకలోకంలో తన భర్తను చూడగానే సుశీల ఆశ్చర్యపోతుంది. తన భర్త ఎప్పుడు ఎక్కడ ఎలా చనిపోయాడో తెలియక విస్మయానికి లోనవుతుంది. దివ్య విమానాలను ఆపమని విష్ణుదూతను కోరుతుంది. దివ్య విమానం ఆపిన విష్ణుభటులు విషయమేమిటని అడుగుతారు. నరకంలోని శిక్షను అనుభవిస్తున్న మందారుణ్ణి ఆమె చూపుతుంది. ఆయన తన భర్త అని వారితో చెబుతుంది. ఆయన ఏం చేశాడో, ఎందుకు అలా శిక్షిస్తున్నారు అర్థం కావడం లేదని ఆవేదన చెందుతుంది. ఆయనతో పాటు ఉన్న వారెవరో తెలియడం లేదంటూ అయోమయాన్ని వ్యక్తం చేస్తుంది.
మందారుడు ఆమె అనుకున్నంత మంచివాడు కాదని, దారి దోపిడీలు చేస్తూ ఎంతోమంది అమాయకులను బాధించాడని విష్ణుదూతలు చెబుతారు. బ్రాహ్మణుడు ఎంతో కష్టపడి సంపాదించుకున్న కొద్దిపాటి ధనాన్ని కూడా ఆయన అపహరించాడని అంటారు. ఒక బ్రాహ్మణుడి దగ్గర ధనాన్ని సొంతం చేసుకుని అదే డబ్బు కోసం వేరొక కిరాతకుడు చేతుల్లో మరణించాడని చెబుతారు. ఆయన చేసిన పాపాలే ఆయన్ను నరకలోకానికి తీసుకువచ్చాయని అంటారు. ఆ మాటలకు ఆమె చాలా బాధపడుతుంది. మరి తన భర్తతో పాటు శిక్షలు అనుభవిస్తున్న వారెవరు అని సుశీల అడుగుతుంది. మందారుడి చేతుల్లో చిక్కిన బ్రాహ్మణుడు ఒక వంచకుడు. తన స్నేహితుణ్ణి మోసం చేసి ఆ డబ్బుతో పారిపోతూ మందారుడికి చిక్కి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఒక కిరాతకుడు ఎన్నో జంతువులను చంపిన పాపాలను మూటగట్టుకున్నాడు. అంతేకాదు బ్రాహ్మణ్ణు చంపిన పాపం కూడా ఆయనకు చుట్టుకుంది. ఇక ఆ పులి అంతకు ముందే జన్మలో ఆచార్య వ్యవహారాలను పాటించని ఒక బ్రాహ్మణుడు. అందువల్లనే వీరంతా నరకానికి చేరుకున్నారని విష్ణుదూతలు చెబుతారు. తన భర్తతో పాటు మిగిలిన ముగ్గురిని నరకలోకం నుండి విముక్తిని పొందాలంటే ఏం చెయ్యాలని విష్ణుదూతల్ని సుశీల అడుగుతుంది. అప్పుడు విష్ణుదూతలు పురాణ శ్రావణం గురించి ప్రస్తావిస్తారు. ఆమె చేసిన పురాణ శ్రావణ పుణ్యం నుండి నలుగురికి 4 భాగాలుగా ధారపోస్తే వాళ్లకు నరకం నుండి విముక్తి లభిస్తుందని చెబుతారు. దాంతో కార్తీక పున్నమి రోజున తను కార్తీక దీపం కోసం ఒత్తులు తీసుకురావడం, ఒత్తులు చెయ్యడం, దీపం వెలిగించడం, పురాణ శ్రావణం చేయడం అనే 4 భాగాలలో నుంచి ఒక్కొక్కరికి ఒక్కొక్క పుణ్యాన్ని ధారబోస్తుంది. దాంతో వాళ్ళందరికీ ముక్తి లభిస్తుంది. వాళ్ళంతా కృతజ్ఞతలు తెలియచేయడంతో సుశీల విమానం విష్ణులోకం దశగా సాగుతుంది. కార్తీకంలోని పురాణ శ్రావణ విశేషాన్ని తెలుసుకున్న జనకుడు వశిష్ఠ మహర్షికి సభక్తికంగా నమస్కరిస్తాడు. మీకు వీలైనంత వరకు కూడా కార్తీక మాసంలో దేవుడి యొక్క కథలు వినడానికి ట్రై చేయండి. ప్లీజ్ అండి, నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.